తమిళనాడుకి చెందిన కన్యాకుమారి దక్షిణ భారతదేశానికి ఆఖరిలో ఉంటుంది. దాని ముందు విశాలమైన హిందూ మహాసాగరం ఉంటుంది. అది ముందుకు వెళ్లి మంచు ప్రదేశమైన అంటార్క్టికా మహాద్వీపాన్ని తాకుతుంది. ఈ కథ కన్యాకుమారికి దగ్గర్లో ఉన్న పుటస్పూర్ అనే గ్రామంలో ఉండే అబ్దుల్కి చెందింది. అబ్దుల్ ఒక గొర్రెల కాపరి. అతని దగ్గర చిన్నవి పెద్దవి మొత్తం కలిపి 20 గొర్రెల దాకా ఉంటాయి. గుర్తుపట్టడం కోసం అబ్దుల్ వాటి శరీరం మీద తెల్లని పెయింట్తో నంబర్లను రాసుంటాడు. నాన్నా, 15వ నంబర్ గొర్రెకి పెయింట్ ఊడిపోతోంది. నేను స్కూల్ నుంచి చాక్ తీసుకొచ్చాను. నేను దానిమీద నంబర్ని రాయినా? అలాగేనమ్మా సకీనా, రాయ్. ఎప్పుడైతే సఖీనా గొర్రె మీద నంబర్ రాయడానికి వెళ్తుందో అప్పుడు అబ్దుల్ భార్య హమీదా ఇలా అంటుంది, సకీనాకి ఫీజు కట్టాలి. గయాజ్ కూడా మొబైల్ కోసం ఏడుస్తున్నాడు. గొర్రె నంబర్ 13 ముసల్దైపోయింది. దాన్ని అమ్మేయండి, మనకి డబ్బులు కావాలి. సరే, నేను ఇవాళ సాయంత్రం మోహిత్ బాయ్ దగ్గరికి వెళ్తాను. ఏదైనా గొర్రె ముసల్దయ్యింది అంటే అబ్దుల్ దానిని ఏదైనా మటన్ షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. రా అబ్దుల్, రా. ఇవాళ ఏం సరుకు తీసుకొచ్చావు? ఇవాళ సరుకు అయితే చాలా బాగా ఉంది. దీనికి నాకు 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గొర్రెకు నేను 15,000 రూపాయలు ఇవ్వలేను. ఇటువంటివి నాకు 7-8 వేలకే దొరుకుతాయి. అయినా సరే, నువ్వు బాగా తెలిసిన వాడివి కాబట్టి నేను నీకు 10,000 రూపాయలు ఇస్తాను. అంతకంటే ఎక్కువ ఈ గొర్రెకు ఎవ్వరూ ఇవ్వరు. అబ్దుల్ గొర్రెను 10,000కు అమ్మేస్తాడు. తను కొన్ని మిఠాయిలను డబ్బులను తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఎంతకమ్మారు గొర్రెను? మోహిత్ భాయ్ 10,000 రూపాయలు ఇచ్చారు గొర్రెకు. మోహిత్ మీకు చాలా తక్కువ ధర ఇస్తున్నారు. మీరు వేరే ఏదైనా దుకాణానికి ఎందుకు వెళ్లట్లేదు? మోహిత్ భాయ్ నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఆయన సరైన ధరనే ఇస్తారు. 10,000కి సకీనా ఫీజ్ ఇంకా గయాజ్ మొబైల్ 2 పనులు అయిపోతాయా? 3,000 నా దగ్గర ఉన్నాయి. 13,000కి 2 పనులు అయిపోతాయి. పిల్లలకి ఈ మిఠాయిని పంచు. అబ్దుల్ ఎప్పుడైనా గొర్రెను అమ్మితే తనకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే గొర్రెలను పెంచి వాటి మీద ప్రేమ పెంచుకుంటాడు. కాని అబ్దుల్కి అమ్మడం తప్ప వేరే దారి ఉండదు. గుర్రం గడ్డితో స్నేహం చేస్తే ఏం తింటుంది? వాళ్ల ఇల్లు చాలా పాతది, పాడుబడి ఉంటుంది. రాత్రివేళ అందరూ పడుకున్నప్పుడు చాలా పెద్ద వర్షం కారణంగా ఇంటి పైకప్పులోని ఒక భాగం గయాజ్ కాలి మీద పడుతుంది. గయాజ్ కాలికి చాలా గాయం అవుతుంది. ఇంటి పైకప్పుకి కన్నం పడుతుంది. గయాజ్ కాలు వైద్యానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. నేను మీకు ఎప్పటినుంచో చెప్తున్నాను ఇంటికి మరమ్మతు చేయించమని. ఇప్పుడు ఏమైందో చూడండి. ఇప్పుడు వైద్యానికి చాలా ఖర్చవుతోంది. ఈ కన్నాన్ని కూడా పూడ్చాలి. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇంటికి మరమ్మత్తు చేయించడానికి? అయినా ఈ పాత ఇంటికి మరమ్మత్తు చేయించటం కూడా పిచ్చి పనే అవుతుంది. ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చు. మీరు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించండి. వీలైనంత త్వరగా కొత్త ఇంటికి ఏర్పాటు చెయ్యండి. లేకపోతే మనకి ఉండటానికి కూడా నీడ ఉండదు. గొర్రెలను పెంచడం వల్ల పెద్దగా లాభాలేమీ కలగడం లేదు. నేను ఇంకేమైనా ఆలోచించాలి. అవును నాన్న, స్కూలు పిల్లలు కూడా మమ్మల్ని గొర్రెలకు అక్కయ్య అన్న అని ఎగతాళి చేస్తున్నారు. మీరింకేదైనా పని చేయండి నాన్న. మిఠాయిలంటే చాలా ఇష్టం. తను ఆలోచిస్తాడు, మిఠాయిలను అమ్మితే ఎలా ఉంటుంది అని. నేను కన్యాకుమారి వెళ్తాను. అక్కడ మిఠాయిలు తయారు చేసి అమ్ముతాను. కానీ మీకు మిఠాయిలు తయారు చేయడం రాదు కదా? నేను ఏదైనా దుకాణంలో పనిచేసి మిఠాయిలు తయారు చేయడం నేర్చుకుంటాను. నాన్న, మీరు మిఠాయిలు తయారు చేయడం నేర్చుకోవడానికి ఎక్కడా పనిచేయనక్కర్లేదు. ఆ రోజు మీరు మిఠాయిలు తీసుకొచ్చారు కదా, అప్పుడు నేను యూట్యూబ్లో మిఠాయిల్ని ఎలా తయారు చేయాలనేది చూశాను. అబ్దుల్ గొర్రెలన్నిటినీ కూడా అమ్మేస్తాడు. ఆ తర్వాత కన్యాకుమారికి వెళ్లి మిఠాయిలు తయారు చేసే వస్తువుల్ని కొంటాడు. వాటిని దుకాణంలో అమ్మటం మొదలు పెడతాడు. కోవాలు కిలో ఎంత? 1 కిలో 200. మా పిల్లలకి రంగురంగుల మిఠాయిలంటే చాలా ఇష్టం. నీ దగ్గర రంగురంగుల మిఠాయిలున్నాయా? ప్రస్తుతానికైతే లేవు బాబు, కానీ త్వరలోనే దొరుకుతాయి. నెమ్మది నెమ్మదిగా అబ్దుల్ వ్యాపారం పెరుగుతుంది. తన దుకాణం నగరంలో అబ్దుల్ మిఠాయి దుకాణం అని ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. ఎప్పుడైతే అబ్దుల్ దగ్గరికి డబ్బులు చేరతాయో అప్పుడు తను కొత్త ఇంటిని కట్టించుకుంటాడు. పిల్లలు, మీ పరీక్షలు పూర్తయిన తర్వాత మనం శ్రీలంక తిరగడానికి వెళదాము. అబ్దుల్ కుటుంబం శ్రీలంక తిరగడానికి వెళ్ళినప్పుడు తనతో పాటు తన దుకాణం మిఠాయిలు కూడా తీసుకువెళ్తాడు. వాళ్ళు శ్రీలంక వాళ్లకి ఉచితంగా మిఠాయిలు ఇస్తారు. చెప్పండి సార్, మా మిఠాయిలు ఎలా ఉన్నాయి?
మీ మిఠాయిలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మా ఊర్లో అలీ అనే అతను మిఠాయిలు అమ్ముతాడు. కానీ ఇవాళ నాకు తెలిసింది అలీ మిఠాయిల్లో రుచే లేదు అని. అబ్దుల్ కుటుంబం కూడా అలీ మిఠాయిలు తిని చూస్తారు. ఛీ, ఇది చాలా చేదుగా ఉంది. దీన్ని నేను మింగలేకపోతున్నాను. నాన్నా, కన్యాకుమారిలో మీ దుకాణం ఫేమస్ అయిపోయింది. ఆ దుకాణం పనివాళ్లకి అప్పగించి మీరు ఇక్కడ కొత్త దుకాణం తెరవండి. నువ్వు సరిగ్గా చెప్పావు సఖీనా. ఇప్పుడు మనం బిజినెస్ ని శ్రీలంకలో పెడదాము. అబ్దుల్ భారతదేశం నుంచి మిఠాయిలు తెప్పించి శ్రీలంకలో వ్యాపారం మొదలు పెడతాడు. శ్రీలంకలో కూడా అబ్దుల్ వ్యాపారం ఎంతో వేగంగా విస్తరిస్తుంది. అలీ మిఠాయిల్ని అక్కడి వాళ్లు పట్టించుకోవడం మానేస్తారు. అలీ ఒకరోజు అబ్దుల్ దగ్గరికి వెళ్తాడు. చూడు భాయ్, నువ్వు నీ మిఠాయిలని ఎలా తయారు చేస్తావు? నీ పద్ధతిని నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నీకు స్వాగతం మిత్రమా. నేను నీకు ప్రతి ఒక్కటి చక్కగా చెప్తాను, నేర్పిస్తాను. అలీ అబ్దుల్ మిఠాయిని తయారు చేసే ప్రాసెస్ ని పూర్తిగా చూస్తాడు. తనకి అంతా అర్థమవుతుంది. తేడా కేవలం క్వాలిటీలో మాత్రమే ఉంది అని. అబ్దుల్ భాయ్, నువ్వు ఎంతో మంచి క్వాలిటీని ఎందుకు ఉపయోగిస్తున్నావు? లో క్వాలిటీని ఉపయోగించు. ఖర్చు తక్కువ అవుతుంది, లాభాలు ఎక్కువగా వస్తాయి. లేదు, నేను అలా చెయ్యలేను. నేను నా కస్టమర్లకి వీలైనంత మంచి క్వాలిటీ సరుకు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు కూడా నీ సరుకు క్వాలిటీని పెంచుకో. చూడు, ఒకవేళ నువ్వు నేను కూడా లో క్వాలిటీ సరుకును ఉపయోగిస్తే అప్పుడు ఎవరికి కూడా క్వాలిటీ గురించి తెలియదు. మన ఇద్దరికీ లాభం కలుగుతుంది. నీకు కావాలంటే నేను నా ఇంపోర్టర్తో మాట్లాడతాను. అతను నీకు చౌకగా సరుకును సరఫరా చేస్తాడు. లేదు లేదు, నాకు చౌక సరుకు వద్దు. ఈ వ్యక్తి కనుక ఇక్కడ ఉన్నాడు అంటే అప్పుడు నా వ్యాపారం పూర్తిగా మూతపడిపోతుంది. అలీ ఒక ఆవిడికి కొంత డబ్బులిస్తాడు. తనని అబ్దుల్ దగ్గరికి పంపిస్తాడు. నా దగ్గర డబ్బులేవు, కానీ నాకు మిఠాయి తినాలని చాలా ఆశగా ఉంది. మీరు నాకు మీ మిఠాయిని తినిపిస్తారా? అలాగే సిస్టర్, మీకు ఎంత కావాలంటే అంత తినండి. దేవుడి దయ వల్ల మీరు తినడం వల్ల నాకు ఎటువంటి నష్టమూ రాదు. మీ గొంతు మిఠాయిలాగా తియ్యగా ఉంది. మీరు నన్ను సిస్టర్ అనకండి. నా పేరు రసీలి. మీరు నన్ను ఆ పేరుతోనే పిలవండి. నేను మిమ్మల్ని ఒంటరిగా కలవాలనుకుంటున్నాను. మీ దగ్గర టైం ఉందా? అలీ ప్లాన్ ఏంటంటే రసీలి అబ్దుల్ని తన వలలో వేసుకోవాలి అని. ఆ తర్వాత తన మీద తప్పుడు నింద వేసి తనని అవమానించి జైలుకి పంపించాలి అని. కాని అలీ ప్లాన్ సఫలం కాలేదు. అబ్దుల్ రసీలి మాటలను బట్టి అంచనా వేశాడు. ఆ తర్వాత స్ట్రిక్ట్ గా, నేను పెళ్ళైన వ్యక్తిని, అందుకని నేను నిన్ను ఒంటరిగా కలవలేను. అతను ఆడవాళ్ల వలలో పడే మనిషి కాదు. నువ్వు ఇంకేదైనా ఆలోచించు. అలీ తనకి తెలిసిన ఒక మంత్రి దగ్గరికి వెళ్తాడు. మంత్రి గారు, అబ్దుల్ అనే ఒక భారతీయుడు నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. మీరు ఏదొక విధంగా తన మీద కేసు పెట్టి మళ్ళీ తనని తమిళనాడుకు పంపించేయండి. ప్రస్తుతం నేను భారత్ సర్కార్తో మంచిగా ప్రవర్తించాలి. భారత్ సర్కార్ అన్ని విధాలా మనకు సహకరిస్తుంది. ఈ సమయంలో భారతీయ వ్యాపారాన్ని కష్టపెట్టడం మంచిది కాదు. నువ్వు ఇంకేదైనా ఆలోచించుకో. అలీ కోప్పడతాడు. ఇంటికి వెళ్ళిపోతాడు. ఏమైంది? ఈ మధ్య మీరు ఎందుకిలా విసుగ్గా ఉంటున్నారు? ఇప్పుడు నా విసుగు గురించి నీకెందుకు? నీకు మంచి నగలు దుస్తులు కావాలంతే కదా. మంచి నగలు బట్టలు కావాలనుకోవడంలో తప్పే ఉంది. కాని మీ విసుక్కి కారణమేంటో చెప్పండి. నేను మీకేదైనా సలహా ఇవ్వగలనేమో. అలీ తన భార్యకి సమస్య గురించి చెప్తాడు. మా అన్నయ్య షారుఖ్ అంటార్టికా యాత్రకు వెళ్తున్నాడు. ఆ వ్యక్తిని పడవలో కూర్చోపెట్టి అంటార్టికాలో పడేయించు. అక్కడ ఎటు చూసినా మంచే. అతను అక్కడే చస్తాడు. అలీ మరిది ఏ రోజైతే అంటార్టికాకి వెళ్తూ ఉంటాడో సరిగ్గా ఒక్కరోజు ముందు అలీ కొంతమంది ముసుగు వేసుకున్న గూండాల ద్వారా అబ్దుల్ని కిడ్నాప్ చేయిస్తాడు. అబ్దుల్ కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టి షిప్లో పడుకోబెట్టేస్తాడు. అలీ మరిది అబ్దుల్ని మంచు ప్రదేశమైన అంటార్టికాలో పడేస్తాడు. అక్కడ దూర దూరాల వరకు మంచు తప్ప ఇంకేమీ కనపడదు. ఏదో ఒక విధంగా అబ్దుల్ తన గంతల్ని తొలగిస్తాడు. నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడ చాలా చలిగా ఉంది, చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ తినడానికి కూడా ఏమీ దొరకడం లేదు. అప్పుడే అబ్దుల్కి తనక వెనుక నుంచి ఎవరిదో శబ్దం వినిపిస్తుంది. అబ్దుల్ వెనక ఒక తెల్ల ఎలుగుబంటి నిలబడి ఉంటుంది.
ఎలుగుబంటి అతన్ని వెంబడేస్తుంది. అది అబ్దుల్ని అటు ఇటు పరిగెత్తిస్తుంది. భగవంతుడా, ఇప్పుడు ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి? అబ్దుల్ చల్లటి నీళ్ల నదిలో దూకాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఎలుగుబంటి అతన్ని వదిలేస్తుంది. ఈ ఎలుగుబంటి ఏదొకటి తింటుంది. నేను కూడా దాని వెనక వెళితే నాకు భోజనం లభిస్తుంది. అబ్దుల్ ఎలుగుబంటిని వెంబడించి వెళ్తాడు. ఎలుగుబంటి మరొక ఎలుగుబంటి దగ్గరికి వెళ్తుంది. అది నేల మీద పడి ఉంటుంది. పడిపోయి ఉన్న ఎలుగుబంటికి గాయమయ్యుంటుంది. దాన్నుండి రక్తం కారుతూ ఉంటుంది. నేను ఆ ఎలుగుబంటికి సాయం చెయ్యాలి. అబ్దుల్ భయపడుతూనే గాయపడిన ఎలుగుబంటి దగ్గరికి వెళ్తాడు. తన బట్టల్ని ఉపయోగించి దానికి కట్టుకడతాడు. ఇప్పుడు అబ్దుల్ దగ్గర వేసుకోవడానికి షర్ట్ కూడా ఉండదు. భగవంతుడా, నాకు సాయం చెయ్యి. అప్పుడే అబ్దుల్ కళ్ల ముందు ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. నేను మంచు దేవత ఐసును. ఇక్కడ ప్రాణులను చూసుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరం ఇక్కడికి వేటగాళ్లు వస్తారు. ఎలుగుబంట్లను వేటాడతారు. నువ్వు గాయపడిన ఎలుగుబంటికి సాయం చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను నీకొక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. దేవత అబ్దుల్కి ఒక కర్రను ఇస్తుంది. ఈ కర్రతో నువ్వు మంచును ముట్టుకో. నువ్వు ఏ వస్తువు కావాలనుకుంటావో మంచు ఆ వస్తువుగా మారిపోతుంది. నేను కన్యాకుమారి నుంచి వచ్చాను. ముందుగా నేను ఒక మంచి పడవను తయారు చేసుకుని ఇంటికి వెళ్తాను. కాని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కర్ర వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే కన్యాకుమారిలో మంచు ఉండదు కదా. నువ్వు దాని గురించి కంగారు పడకు. నేను ప్రతి అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు నీకు ఇక్కడ్నుంచి ఒక పెద్ద మంచు ముక్కను పంపిస్తాను. అబ్దుల్ తన మనసులో పడవను తలుచుకుని ఒక పెద్ద మంచు ముక్కను కర్రతో ముట్టుకుంటాడు. ఆ మంచు ముద్ద పడవగా మారిపోతుంది. అబ్దుల్ పడవలో ప్రయాణిస్తూ కన్యాకుమారికి చేరుకుంటాడు. నాన్న, మీరెక్కడికి వెళ్ళిపోయారు? మేము మీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాము. బాబు, ఎవరో నన్ను అంటార్కటికా తీసుకెళ్లి వదిలేశారు. కాని ఇప్పుడు అంతా బాగానే ఉంది. నీకు, సఖీనాకి, అలాగే మీ అమ్మకి ఏమైనా అవసరం ఉంటే నాకు కాగితం మీద రాసి ఇవ్వండి. అమావాస్య రోజు రాత్రి అబ్దుల్ సముద్ర తీరానికి వెళ్లి నిలబడతాడు. తను చూసేసరికి ఒక పెద్ద మంచు ముక్క నీళ్ల మీద తేలుతూ అతని వైపు వస్తుంది. అబ్దుల్ ఆ మంచు ముక్కను చాలా ముక్కలుగా చేస్తాడు. ఆ తర్వాత దాంతో మిఠాయిని తయారు చేస్తాడు. తన చేత్తో తయారు చేసిన మిఠాయి ఎంత రుచిగా ఉంటుందో ఆ మంచు మిఠాయి కూడా అంతే రుచిగా ఉంటుంది. ఆ మంచు ముక్కలతో తనొక కార్ని తయారు చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అబ్దుల్ శ్రీలంకకి వెళ్తాడు. ఈసారి తను తన దుకాణానికి ఖరీదైన కారులో వెళ్తాడు. అలీ అదంతా చూసి ఆశ్చర్యపోతాడు. షారుఖ్, నువ్వు అబ్దుల్లాని అంటార్కిటాలో వదిలిపెట్టాలేదా? నేను అతను అక్కడే వదిలిపెట్టాను. మరి అయితే అతను వెనక్కి ఎలా వచ్చాడు? నాకేం తెలుసు. పడవ లేకుండా సముద్రం దాటి ఇక్కడ దాకా ఎలా వచ్చాడో? అబ్దుల్ దగ్గర ఇప్పుడు మిఠాయిలకు ఏమాత్రం లోటు లేదు. అతను మంచుతో ఎన్ని మిఠాయిలు కావాలంటే అన్ని మిఠాయిలు తయారు చేస్తాడు. అతనికి ఎటువంటి నష్టమూ జరగదు. ఏంటి అబ్దుల్ భాయ్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగానే ఉన్నాను. మీ మిఠాయిల క్వాలిటీ మరింత బాగా ఉంది. అద్దంలాగా మెరిసిపోతున్నాయి, అచ్చం మంచులాగా. నువ్వు సరిగ్గా చెప్పావు. నేను ఈ మిఠాయిల్ని మంచుతోనే తయారు చేస్తున్నాను. మిఠాయిల్ని మంచుతో తయారు చేస్తున్నావా? అంటే నీ ఉద్దేశం ఏంటి? అబ్దుల్ అలీకి మంచు గురించి, మాయాకర్ర గురించి చెప్తాడు. అయితే అబ్దుల్ భాయ్, ఆ కర్రను నాకు కొన్ని రోజులు నాకివ్వచ్చు కదా? నేను కూడా మంచుతో మిఠాయిలు తయారు చేస్తాను. ఆ కర్రను నేను నీకైతే ఇవ్వలేను. ఎందుకంటే నువ్వు దాన్ని ఎక్కడైనా పారేస్తే నాకు చాలా నష్టం జరుగుతుంది. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు అమావాస్య రోజు రాత్రి కన్యాకుమారికి రా. నేను మంచుతో మిఠాయిలు తయారు చేస్తాను. నీకు తక్కువ ధరకే అమ్ముతాను. అప్పుడు నీకు కూడా వ్యాపారం జరుగుతుంది. నేను తనని అంటార్టికాకి చావమని పంపించాను. కానీ ఇతను వరంతో తిరిగి వచ్చాడు. ఇప్పుడు నా మీద దయ చూపిస్తున్నాడు. నేను అంటార్టికా వెళ్లి ఆ దేవి నుండి మాయకర్రను తెచ్చుకుంటాను. అలీ తన మరిది షారుఖ్తో పాటు అంటార్టికాకి చేరుకుంటాడు. షారుఖ్, నువ్వు ఒక ఎలుకబంటిని గాయపరచు. ఆ తర్వాత నేను దానికి సాయం చేస్తాను. అప్పుడు దేవత ప్రసన్నురాలై నాకు వరాన్ని ఇస్తుంది. అప్పుడు నేను కూడా అబ్దుల్లాగా ధనవంతుడవుతాను. షారూఖ్ ఒక ఎలుగుబంటిని వేటాడి దాన్ని గాయపరుస్తాడు. అలీ ఎలుగుబంటి దగ్గరికి వెళ్లి దానికి మందు వేస్తాడు. అప్పుడే మంచు దేవత అక్కడ ప్రత్యక్షమవుతుంది.
నేను నీ మాటలు విన్నాను. నువ్వు నా వరంని పొందడానికి కావాలనే ఆ ఎలుగుబంటిని గాయపరిచావు. నీకు శిక్ష పడుతుంది. దేవత 4 ఎలుగుబంట్లను అలీ వెనక పంపిస్తుంది. అలీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి చల్లని నదిలోకి దూకేస్తాడు. ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి కాపాడండి. ఈ ఎలుక బంట్లు నన్ను తప్పించుకోనివ్వడం లేదు. క్షమించు దేవి, నన్ను దయచేసి క్షమించు తల్లి, కాపాడు తల్లి. ఆ విధంగా అలీ చేసిన దానికి శిక్ష అనుభవిస్తాడు. గోమతి నగర్ అని ఒక గ్రామం ఉండేది. అక్కడ జనాలు వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఆరోగ్యంగా గడిపేవారు. కాలం మారుతూ ఉంది. అందరూ కొత్త కొత్త టెక్నాలజీ వాడడం మొదలుపెట్టారు. కానీ గోమతి నగరం వాళ్ళు, అంటే గోమతి నగర ప్రజలు ఏం నమ్ముతారంటే పురాణ అలవాట్లు మంచివి అని, ఇంకా పాతకాలం అలవాట్ల వల్లని జీవితం బాగా నడుస్తుంది అనుకుంటారు. అదే సమయంలో గగన్ అతని కుటుంబంతో కలిసి గోమతి నగరానికి వస్తాడు. గోమతి నగరంలో అతని పూర్వీకుల భూమి ఉంది కాబట్టి. ఇక్కడికి వచ్చి ఈ గ్రామాన్ని ఇంటిని చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? మనం ఇంతకు ముందు ఎక్కడున్నామో అక్కడే బాగుందనిపిస్తుంది. ఇక్కడ జనాలకి స్మార్ట్ ఫోన్ అటు పక్కన పెట్టు, కనీసం టీవీ గురించి కూడా తెలీదు. నాకు ఇప్పటి నుంచే భయంగా ఉందండి. స్కూల్లో పిల్లలకి అడ్మిషన్ కూడా చేయాలి. నువ్వు సరే అంటే మనం మళ్ళీ మన పాతింటికి వెళ్ళిపోదాం. లేదు, మనం అలా చేయకూడదు. ఇక్కడే ఉండి మనము ఏదైనా ఒక ఏర్పాటు చేసుకుందాం. కొన్ని సంవత్సరాలు మనం ఇక్కడ ఉండాల్సిందే. అరే వాహ్ వాహ్, గోమతి నగర్కి స్వాగతం. ఇక్కడికి ఎవరూ రారని మాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఈ ఇల్లు భూమి ఇలాగే ఉండిపోతుందనిపించేది. అరే ముఖ్య గారు, మీరింకా అలాగే ఉన్నారు. అంతకు ముందు ఎలా ఉన్నారు? చిన్నప్పుడు నేను మిమ్మల్ని చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాను మిమ్మల్ని. నాకు కూడా నిన్ను మరియు నీ కుటుంబ సభ్యులను చూసి చాలా సంతోషంగా ఉంది. సరే, వచ్చావు కాబట్టి వ్యవసాయం చేయడం ఎలాగో మొదలుపెట్టు. నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో. క్షమించండి సర్పంచ్ గారు, నాకు వ్యవసాయం చేయడం రాదు. దీనికన్నా ముందు నేను సిటీలోని ఐస్ క్రీమ్ అమ్మేవాణ్ణి. ఐస్ క్రీమ్ అమ్మటం వల్ల మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. కానీ సిటీలో పెరుగుతున్న అనారోగ్యం ఇంకా ఆర్థిక సమస్యల వల్ల మేము ఇక్కడ గోమతి నగర్కి మళ్ళీ తిరిగి వచ్చాము. ఐస్ క్రీమ్ అంటే ఏమిటి? అదేమైనా వస్తువా? అదేంటో చెప్పు నాకు. కుదిరితే గ్రామం అందరికీ కూడా చేసి ఒకసారి తినిపించు. గ్రామం మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు ఇంటికి తిరిగి వచ్చావని దావత్ ఇచ్చినట్టు ఉంటుంది. ముఖ్య మాటలు విని గగన్ ఇంకా అతని భార్య చల్ల చల్లటి ఐస్ క్రీం తయారు చేసి గ్రామం మొత్తానికి తినిపించడానికి తయారవుతారు. మనం బజార్ నుంచి సామాను తెప్పించి దావత్ ఇవ్వాలి. అది మనకి చాలా మంచిది. అప్పుడు మనం ఇక్కడ కూడా ఐస్ క్రీం అమ్మవచ్చు. నువ్వు సరిగ్గా చెప్పావు. మనం అలానే చేద్దాం. గగన్ ఇంకా మధు గ్రామం మొత్తానికి ఐస్ క్రీం దావత్ ఇవ్వడానికి గ్రామం వాళ్ళని వాళ్ళ ఇంటికి పిలుస్తారు. గ్రామ ప్రజలు మొదటిసారి గగన్ తయారు చేసిన ఐస్ క్రీం తిన్నప్పుడు వాళ్ళకి అమృతం దొరికినట్టు ఉంటుంది. గ్రామ ప్రజలందరూ గగన్ చేసిన మలై ఐస్ క్రీంకి ఫ్యాన్ అయిపోతారు. వాళ్ళందరూ ఐస్ క్రీం తిని వాళ్ళని బాగా పొగుడుతారు. ఐస్ క్రీం దావత్ పూర్తి అయిన వెంటనే ముఖ్య గారు గగన్తో గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు చెప్తాడు. అప్పుడు గగన్ ముఖ్య గారితో ఇలా అంటాడు. సర్పంచ్ గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలండి. మన గ్రామంలోని ఐస్ క్రీం వ్యాపారాన్ని నేను మొదలు పెట్టాలనుకుంటున్నా. దానివల్ల మా కుటుంబానికి కాస్త ఆదాయం వస్తుంది. ఇంకా మా మనసులు కూడా కాస్త కుదుట పడతాయి. ఓరే, అందులో అడగాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు తప్పకుండా చేసుకోవచ్చు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నంత వరకు, వాళ్ళు బలంగా ఉన్నంత వరకు మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. అయినా కూడా అది పాలతో తయారు చేస్తారు కదా. మరుసటి రోజు నుండి గగన్ ఇంకా మధు ఒక చిన్న ఐస్ క్రీం బండిలో ఐస్ క్రీం తయారు చేసి గ్రామం మొత్తం అమ్మడం మొదలు పెడతారు. ఐస్ క్రీం వ్యాపారం మొదలు పెట్టగానే వాళ్ళ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. చూస్తూ చూస్తూనే పిల్లలు, పెద్దవాళ్ళు ఇంకా గ్రామంలో ఉన్న మహిళలందరూ వాళ్ళ ఐస్ క్రీంని తింటూ ఉంటారు. మొదటి రోజే మన వ్యాపారం చాలా బాగా నడిచింది. గ్రామం మొత్తం మన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా మనం కొన్ని డబ్బులు సంపాదించి మనం ఈ ఇంటిని ఇంకా బాగా చేసుకుందాం.
ఇంకా దగ్గర ఉన్న స్కూళ్ళలో మన పిల్లలకి అడ్మిషన్ కూడా చేద్దాం. ఒకవేళ అలా జరిగితే చాలా సంతోషం. నీకు నేను స్వీట్లు తినిపిస్తాను. కాలం గడుస్తూ ఉంది. గగన్ రోజు ఉదయాన్నే ఐస్ క్రీం బండి తీసుకుని గోమతీ నగర్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఎక్కువ లాభం వస్తుంది అనే కారణంగా అతను చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కూడా వెళ్ళి ఐస్ క్రీం అమ్మేవాడు. ఇంకా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. కానీ గగన్ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు. గోమతీ నగర్లో కొంతమంది పిల్లలు ఇంకా ముసలివాళ్ళు ఎక్కువ ఐస్ క్రీం తిన్న కారణంగా వాళ్ళకి అనారోగ్యమైంది. గ్రామ ప్రజలు అనారోగ్యం అవ్వడానికి కారణం ముఖియా గారు ఇంకా గ్రామ ప్రజలు కలిసి దానికి కారణం గగన్ ఐస్ క్రీమే అని నిర్ణయిస్తారు. గ్రామం మొత్తం గగన్ ఇంటి దగ్గరికి వెళ్తారు. బయటకు రా నువ్వు. ఆఖరికి నీ సిటీ రూపాన్ని నువ్వు ఇక్కడ చూపించావు కదా. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నీ ఐస్ క్రీం తిని అనారోగ్యం పాలయ్యారు. ముసలివాళ్ళు పిల్లలు ఆ నొప్పితోని చచ్చిపోతున్నారు. నువ్వు ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నావా? మా ఐస్ క్రీం వల్లనా? కానీ మేము ఎలాంటి హానికరమైనది కలపలేదే. మేమైతే మంచి పాలు ఇంకా మంచి సామాన్లతోనే తయారు చేశాం. మరి నా కొడుకు ఎలా అనారోగ్యం పాలయ్యాడు చెప్పు. వాడు నిన్ననే కదా మీ దగ్గర ఐస్ క్రీం తిన్నాడు. సర్పంచ్ గారు, అన్ని మాటలు మాట్లాడడం అనవసరం. అతన్ని వెంటనే గ్రామం నుంచి పంపించేయండి. మన గ్రామంలో ఇలా కల్తీ చేసేవాడు అస్సలు అవసరం లేదు. దయచేసి మా మాటలు ఒక్కసారి వినండి. మేము నిర్దోషులం. మేము ఎవరికి ఏ అనారోగ్యం చెయ్యాలని అనుకోలేదు. ఒకవేళ మిమ్మల్ని మేము క్షమించాలి అంటే మీరు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ బాగోయేలా చేయండి. ఒకవేళ అందరినీ ఆరోగ్యంగా మీరు చేసినట్లయితే మీరు గ్రామంలోని ఉండవచ్చు. లేకపోతే మీరు ఈ గ్రామంని కుటుంబంతో పాటు వదిలిపెట్టాల్సి ఉంటుంది. సరే సర్పంచ్ గారు, నేను ఒప్పుకుంటున్నాను. నాపై పడ్డ నిందని ఇది తప్పు అని నేను నిరూపించి తీరుతాను. గగన్ గ్రామ ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలయ్యారా అని తెలుసుకుంటాడు. అయితే అతనికి తెలుస్తుంది, అతను ఏ పాలతో అయితే ఐస్ క్రీం తయారు చేశాడో ఆ పాలు చెడిపోయాయి. అతను పాలవాడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. నువ్వు అలా ఎందుకు చేశావు? గ్రామం వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు. ఇదంతా కూడా నీ తప్పే. నువ్వు అసలు అలా ఎందుకు చేశావు? నన్ను క్షమించండి అయ్యా. నాకు నీ బాధ అర్థమయ్యింది. కానీ ఇదంతా నేను సర్పంచ్ గారు చెప్పబట్టే చేశాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సర్పంచ్ గారు అలా ఎందుకు చేయమంటారు? ఎందుకంటే గ్రామ ప్రజలందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే ఆయన మిమ్మల్ని చూసి బాగా కుళ్ళుకుంటున్నారు. ఆయన మీరు గ్రామంలో ఉండకూడదని మీ భూమిని కబ్జా చేయడానికి ఇలా చేశారు. గగన్ ఆ విషయం అంతా తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఇంకా ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిస్తాడు. ఇంకా జరిగిన విషయం అంతా వెళ్ళి అతను తన భార్యకి చెప్తాడు. ముఖియా గారు చాలా పెద్ద తప్పు చేశారు. అతని తప్పుని సరిదిద్దుకోవాల్సిందే. మీరేం ఆలోచించారు? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను వీళ్ళకి లైమ్ మిర్చి ఐస్ క్రీం తయారు చేసి తినిపిస్తాను. అనారోగ్యాలన్నీ పోతాయి. మిర్చి ఐస్ క్రీమా? అదెలా ఉంటుంది? ఇది ఒక రకమైన ఐస్ క్రీం. దీంట్లో మనం పాలతో తయారు చేసిన ఐస్ క్రీం మిరపకాయలు ఇంకా మిరపకాయ పేస్టు కలుపుతాము. ఇంకా రుచికరమైన ఐస్ క్రీం తయారవుతుంది. నువ్వు త్వరగా కావలసిన ఏర్పాట్లు చెయ్యి. కాస్త నిమ్మకాయ ఇంకా కోవా కూడా పక్కనే పెట్టు. ఇంకా వచ్చేటప్పుడు కొన్ని మిరపకాయలు కూడా తీసుకునిరా. గగన్ మాటలు విని మధు అన్నీ సిద్ధం చేస్తుంది. గగన్ మిర్చి ఐస్ క్రీం తయారు చేస్తూ ఉంటాడు. సరిగ్గా అలానే తయారైపోతుంది మిర్చి ఐస్ క్రీం. గగన్ ఐస్ క్రీంని ఐస్ క్రీం బండిలో పెట్టుకుని అనారోగ్యమైన పిల్లల దగ్గరికి ఇంకా ముసలి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాడు. ఏవండి, నేను ఈ ఐస్ క్రీం నేను మీ పిల్లల కోసం తెచ్చాను. ఒకసారి ఇది మీ పిల్లలకి తినిపించి చూడండి. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ అనారోగ్యం మొత్తం దూరం అవుతుంది. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. కానీ నేను ఎలా నమ్మాలి? మా పిల్లల ఆరోగ్యం ఇంకా పాడైపోతే? దయచేసి నన్ను నమ్మండి. మీ బాబుకి తినిపించండి. దానివల్ల మీ బాబు పూర్తిగా కోలుకుంటాడు. పూర్తి ఆరోగ్యంగా తయారవుతాడు. గగన్ దగ్గర ఐస్ క్రీం తీసుకుని ఆ మహిళ వాళ్ళ అబ్బాయికి తినిపిస్తుంది. ఇంకా అతని అనారోగ్యం అంతా బాగా అయిపోతుంది. కారం కారం, నీళ్ళు నీళ్ళు, అమ్మా అమ్మా. ఆ బాబు అరవడం చూసి గ్రామ ప్రజలందరూ అక్కడికొస్తారు. గగన్ ఆ అబ్బాయికి షేహర్ ఇస్తాడు. అది తిని ఆ అబ్బాయి సైలెంట్ అయిపోతాడు.
గ్రామ ప్రజలందరికీ ముందు నిజం బయటకొస్తుంది. వాళ్ళకి తెలిసిపోతుంది మిర్చి ఐస్ క్రీం వల్ల అనారోగ్యం అంతా దూరమైపోతుందని. ముఖియా గారి నిజం కూడా గగన్ అందరి ముందు పెట్టేస్తాడు. ఇంకా గ్రామ ప్రజలందరూ ముఖియా గారిని గ్రామంలో నుండి బయటకు పంపించేయాలి అని నిర్ణయించుకుంటారు. లేదు లేదు, ఆయన ఇక్కడి నుంచి పంపించకండి. ఆయన చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తారు. హా, తప్పకుండా పడుతుంది. ఆయన శిక్ష ఎప్పటికీ ఈ గ్రామంలోనే ఉండాలి, ఇంకా సిగ్గుపడుతుండాలి. గ్రామ ప్రజలందరూ మిర్చి ఐస్ క్రీం తిని బాగైపోతారు. గగన్ ఐస్ క్రీం వ్యాపారం బాగా నడుస్తూ ఉంటుంది. ఇంకా అతని పిల్లల్ని బాగా చదివించుకుంటూ అతను అదే గ్రామంలో హాయిగా జీవిస్తూ ఉంటాడు.